ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ షీట్ ఉంది, ఇంత క్యావిటీ క్రియేట్ చేశాను. ఈసారి ఏం చేస్తున్నా అంటే ఆ క్యావిటీకి దీని యొక్క చార్జ్ డెన్సిటీ అయినా సిగ్మా ఉంది, కానీ ఈ క్యావిటీ దగ్గర కూడా చార్జ్ డెన్సిటీని ప్లేస్ చేశాను ఈసారి, సచ్ దట్ ఇట్స్ చార్జ్ డెన్సిటీ ఈస్ 4 సిగ్మా. ఇప్పుడు సేమ్ యాక్సిస్ దగ్గర నుంచి r/√3 డిస్టెన్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి చూడండి. సేమ్ ఇదే తరహా ఇలాంటి ఏది ఇచ్చినా సరే కంప్లీట్గా మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, క్యావిటీస్ని లేకపోతే ఎక్స్ట్రా చార్జెస్ని ఏమైనా ఉంటే ఏం చేయాలంటే ఎలిమినేట్ చేయాలి. కాబట్టి దీన్ని ఎలా ఉంచుకుంటానంటే ఇన్ఫైనైట్లీ చార్జెస్ షీట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దట్ పాయింట్ ఏ, సేమ్ అదే విధంగా చార్జ్ డిస్క్ వల్ల కూడా వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏ. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 4 సిగ్మా ఉంది. ఓకేనా, ఒక సిగ్మా అదే ప్లేస్లో ఉంచినాం అనుకోండి, మొత్తం ఇన్ఫైనైట్లీ చార్జ్ షీట్ వచ్చేసింది. అంటే ఇప్పుడు రిమైనింగ్ ఎక్స్ట్రా చార్జ్ని కొద్దిగా తీసినప్పుడు దీని యొక్క చార్జ్ డెన్సిటీ మనకేమొస్తుంది, 3 సిగ్మా వస్తుంది. అంటే ఈ రెండింటి యొక్క నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింటే కనుక్కున్నామంటే అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఈ రకంగా సబ్ట్రాక్ట్ చేయాలా యాడ్ చేయాలంటే సింపుల్ మనం తెలిసేది ఏంటంటే దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవేగా ఉంది ఇన్ఫైనైట్ షీట్ వల్ల, సేమ్ డిస్క్ కూడా పాజిటివ్ చార్జ్ డెన్సిటీ ఉంది కాబట్టి దీనివల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉందంటే అవేగా ఉంది. రెండు కలిసి ఏమవుతున్నాయంటే యాడ్ అవుతున్నాయి. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏ ఈక్వల్స్ టు ఇన్ఫైనైట్ చార్జ్ షీట్ వల్ల σ/2ε0 ప్లస్ σ/2, మొత్తం 3 సిగ్మా ఉంది కాబట్టి 3 σ/2ε0 ఇంటూ 1 మైనస్ r/√3 కాబట్టి cos 60 అంటే 1/2. క్లియర్ స్టూడెంట్స్, అప్పుడు ఈ ఏమవుతుంది σ/2ε0 ప్లస్ 3 σ/2ε0 ఇంటూ 1/2. క్లియర్ స్టూడెంట్స్, అప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏమవుతుందంటే σ/2ε0ని కామన్ చేస్తే 1 ప్లస్ 3/2. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏమవుతుందంటే σ/2ε0 2 ప్లస్ 3 వచ్చి 5/2. క్లియర్ స్టూడెంట్స్, మొత్తానికి 5 σ/4ε0 వచ్చిందనమాట. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా పాజిటివ్ చార్జెస్ ఇచ్చినా సరే నెగిటివ్ చార్జెస్ ఇచ్చినా సరే మనం దాన్ని కంప్లీట్గా ఉండేటట్టు ఊహించుకొని రిమైనింగ్ చార్జ్ని మనం ఎక్స్ట్రాగా ఇలా రాసుకుంటాం అన్నమాట. క్లియర్, ఒకవేళ నెగిటివ్ చార్జ్ డెన్సిటీ ఎక్కడ ప్లేస్ చేసినట్టే దానికి ఎలా వస్తుందో ఒకసారి డిస్కస్ చేస్తాం.